హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక నరేష్ 152. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. అందుకోసం మా చిన్నోడు కోసం బొమ్మరిల్లు కట్టడానికి మట్టి పిసుకుతున్నాను. మట్టి పిసకడం అయిపోగానే బొమ్మరిల్లు కట్టడం స్టార్ట్ చేశాను. నేనైతే బొమ్మరిల్లు కట్టడం ఇదే మొదటిసారి. మా చిన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ కట్టి ఇచ్చేది బొమ్మరిల్లు. నా పెళ్ళయ్యాక కూడా ఇదే ఫస్ట్ టైం బొమ్మరిల్లు కట్టడం. ఇక్కడ పొయ్యి మెత్తడం నాకు సరిగ్గా రాదని మా అత్తయ్య హెల్ప్ చేస్తున్నారు. మా అత్తయ్య చాలా ఈజీగా సింపుల్గా పొయ్యి కట్టేశారు. మనం పొయ్యి కట్టుకునేటప్పుడే పాలు పొంగించే పాత్ర, మా సైడ్ అయితే గురుగులు అంటామండి. ఆ గురుగులు పొయ్యి పైన పడతాయో లేదో సరిగ్గా చూసుకోవాలి. చిన్నగా పెద్దగా ఉంటే సరిగా చేసుకోవాలి. పొయ్యి కట్టడం అయిపోగానే నేను చిన్న గచ్చు కట్టాను. ఆ గచ్చు కూడా అయిపోయాక గురుగులు పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ లాగా కట్టాను. ఈ మట్టితో ఏంటంటే తెల్లారేసరికి పర్రెలు వస్తాయి మొత్తం. ఆ పర్రెలు పోవడానికి మనం ఎర్రమట్టితో 2-3 సార్లు అలుక్కోవాలి. పండుగకి 2 రోజుల ముందు అలా కట్టుకుంటే మనం పండుగ వరకు నీట్గా ఉంటుంది. మొత్తం అయిపోయాక నేను నీటితో మంచిగా సాఫ్గా చేస్తున్నాను. ఈ పాలు పొంగించేసరికి మనకు నీట్గా ఉండాలంటే 2 రోజుల ముందు కట్టుకుంటే నీట్గా ఉంటుంది.